హలో ఆల్, వెల్కమ్ టు ద ఫోర్త్ బ్లాగ్ ఆఫ్ యుఎస్ఏ డైరీస్. ఈరోజు నేను మీకు బీచ్ ఎక్వేరియం చూపించబోతున్నాను. సో మనం ఆ లొకేషన్లోనే ఉన్నామన్నమాట. బీచ్ ఎక్వేరియం అన్నది శాండియాగోలో ఉన్న వన్ ఆఫ్ ద ఎక్వేరియంస్ అనమాట. ఇది మెరైన్ అండ్ రీసెర్చ్ కోసం కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు ఎక్వేరియంలోంచి చూస్తే కింద పసిఫిక్ ఓషన్ వ్యూ అన్నది చాలా బ్రెత్ టేకింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇందులో చాలా ఈ పసిఫిక్ రీజియన్కి సంబంధించిన కోస్టల్ రీఫ్స్, ఆ ఫిషెస్ మీద చాలా రకాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ మేజర్గా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది అవుట్స్కర్ట్స్, మీరు చిన్న ప్లే ఏరియా లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఇది షార్క్ టీత్ అనమాట. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉన్నాయి అన్నది, అండ్ ఎంత షార్ప్గా ఉన్నాయి. మనం ఇలాగా వాళ్ళు కండక్ట్ చేసే రీసెర్చ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటారనమాట. కిడ్స్ కెన్ టచ్ దెమ్ సో దట్ దే విల్ ఆల్సో గెట్ టు నో వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది. యాజ్ యూజువల్ అన్ని ఎక్వేరియంస్లో లాగా ఇక్కడ కూడా చాలా రకాల ఫిషెస్ అవి ఉన్నాయి. బట్ ఇది స్పెషల్గా అనిపించింది. ఇది లాస్ట్ ఇయర్ కోస్టల్కి కొట్టుకొని వచ్చిందంట. ఈల్ ఫిష్ చూస్తున్నారు ఎంత పొడుగ్గా ఉందో. సో దాన్ని వీళ్ళు ఇలాగా భద్రపరిచారనమాట. ఇంత పొడుగుంది చూడండి. ఓర్ ఫిష్, అదే చాలా వీడియోస్లో వచ్చాయి కదా డెవిల్ ఫిష్ అని చెప్పేసి, ఇది వస్తే ఎర్త్ క్వేక్స్ వస్తాయి అవి అని చెప్పేసి, ఆ ఫిష్ అనమాట. డూమ్ ఫిష్ అంటారు, ఓర్ ఫిష్ అంటారు. సో దట్ వాజ్ దేర్, లాస్ట్ ఇయర్ వచ్చింది అనమాట. అలాగే ఇది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎక్వేరియంలో ఒక పెద్ద స్కెలిటన్ పెట్టారు. అలాగే ఈ చుట్టుపక్కలంతా ఏమంటారు, చాలా రకాల ఫిషెస్ని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టారనమాట. ఆ ఫోర్స్కి అది ఊగుతూ ఉంది. సో అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నార్మల్గా చాలా రకాల ఫిషెస్ అవి ఉన్నాయి, నేమ్స్ తెలీదు. బట్ అవుట్ సైడ్ వస్తే మాత్రం మీరు చూస్తున్నారు, ఇది చాలా బ్రీజ్ మంచిగా ఉంది అండ్ చాలా రిలాక్సింగ్ లొకేషన్ అనమాట. చూస్తున్నారు అవుట్స్కర్ట్స్లో ఇలాగా ఇది వ్యూ ఉంటుందన్నమాట. ఈ రీజియన్లో ఉంటే మీరు తప్పకుండా ఈ బీచ్ ఎక్వేరియంని విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.